గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. మనం ఏదైనా టూర్లకి ట్రిప్లకు జాతీయ రహదారులపైన రాష్ట్ర రహదారులపైన వెళ్ళేటప్పుడు మనకు అక్కడక్కడ కొన్ని వింతైన షాప్స్ కనిపిస్తాయి. అంటే ప్రకృతిలో మనం కొన్ని కొనలేం. అంటే ఉదాహరణకి తేనె పట్టు లాంటివి ఇలాంటివి మనము కొనలేము ఎక్కడ పడితే అక్కడ. కానీ జాతీయ రహదారుల వెంట వెళ్తున్నప్పుడు అక్కడక్కడ బకెట్లు పెట్టుకొని కొంతమంది కనిపిస్తుంటారు వ్యాపారులు. అయితే వాళ్ళు తేనెని అమ్ముతుంటారు, తేనె పట్టు పైన పెట్టి అమ్ముతుంటారు. దానిపైన కూడా ప్రజలకు అనేకమైన అపోహలు ఉంటాయి. అయితే రహదారుల పైన కనిపించే తేనె నిజమైన తేనెనా, బెల్లం కల్పిస్తారా, లేకుంటే ఇతరత్ర పానకాలు ఇతరత్ర రసాయనాలు ఏమైనా కలిపి తేనె అని చెప్పి మాయమాటలు చెప్పి అమ్ముతారా అనే విషయాలు మనం మరిన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం మనం నార్కట్పల్లి అద్దంకి జాతీయ రహదారి పైన ఉన్నాం. కుక్కడం సమీపంలో అంటే మాడుగులపల్లి టోల్ గేట్ సమీపంలో ఒక వ్యక్తి మనకు తేనె అమ్ముతూ కనిపిస్తున్నాడు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు నిజమైన తేనెని ఎట్లా గుర్తుపట్టాలి, అది తేనెనా కాదా, తేనెలో ఏమైనా కలుపుతారా, నిజమైన తేనెని ఎలా మనం గుర్తించాలనే అంశాలను మనం అతన్ని అడిగి తెలుసుకుందాం. అసలు వాళ్ళ జీవన శైలి ఏంటి, ఎక్కడ తెస్తారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎలా బతుకుతున్నారు అనే విషయాలను తెలుసుకుందాం. సో మనం అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారి దాదాపు అంటే కుక్కడం సమీపంలో మనం ఉన్నాం. అయితే మనతో పాటు ఒక వ్యాపారి ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చిరు, ఏం సంగతి ఆయన ముచ్చట్లు అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చిరే మీరు? మీది మాది గుంటూరు జిల్లా రేపల్లి సార్. గుంటూరు జిల్లా రేపల్లి. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి మేము ఇక్కడ చిన్న ఇల్లు తీసుకొని అది తీసుకొని ఇక్కడ మేము జీవరాదు చెట్లు ఎక్కి రైతు వారికి చెట్లు ఇక్కడ చెప్తే తోటల బొట్టలో తీసుకొని దొరికినప్పుడల్లా ఇట్లా ఇచ్చేసి అమ్ముకుంటూ ఉంటాం. లేకపోతే ఇల్లంబడి వెళ్ళిపోయి బకెట్లో ఇల్లంబడి తిరిగి ఇల్లంబడి అమ్ముకుంటాం సార్. వెళ్ళలేని పరిస్థితిలో కొద్దిగా ఆరోగ్యం కూడా బాగాలేనప్పుడు ఈగలు బాగలు కుట్టేసిన పరిస్థితిలో ఇక రోడ్డు మీద పెట్టుకొని సాయంత్రం వరకు అమ్ముకొని మళ్ళీ వెళ్ళిపోతాం. ఎట్లా తేనె మీరే పట్టుకుంటారా? మేమే తీస్తాం సార్. చెట్లకి మేమే తీస్తాం. ఆల్రెడీ ఈగలు కుట్టేసినా ఎన్ని కుట్టినా అన్ని వాసిపోయినా సరే మేము బొగ పెట్టుకొని మేము డైరెక్ట్ లైవ్ కింద పడుతుంటే పైన ఎక్కుతాం తీస్తాం. అంటే మీరు రేపల్లె అంటున్నారు, అవనిగడ్డ అంటున్నారు. అవును సార్. మీ ప్రాపర్ అక్కడ? మా బాబు అక్కడ సొంతం అక్కడ మాది. మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ 10 రోజులు 20 రోజులు అక్కడేం పని చేసేది? అక్కడే వ్యవసాయ పని చేసుకుంటాం. వ్యవసాయ పని ఇక్కడ తోటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి. ఇక్కడ మాకు చెట్లు ఎక్కువ ఉండవు. ఈ టైంలో మాకు పనులు ఉండవు. ఇక్కడ చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ తెలంగాణ చెట్లు ఎక్కువ పడతాయి. యాప్ చెట్లు అయితే దగ్గరగా ఉంటాయి, ఎక్కువ తగ్గట్టు బాగుంటాయి. ఇవి తీసుకొని ఒక 5 కేజీలు 6 కేజీలు దొరికి అమ్ముకుంటా ఎక్సల్ బండి మీద తిరిగి ఇళ్ళంపడి ఇక్కడ దొరికినప్పుడు ఇళ్ళంపడి తిరిగి రైతు వారిలో సపోటా తోటలు బత్తాయి తోటలో కానీ తీసి రైతు వారిని చెప్తే తీసుకొని మీ వ్యవసాయ పనులు అయిపోయిన తర్వాత ఖాళీ టైంలో ఇలాంటి ఈ వ్యాపారం చేసేందుకు ఇక్కడికి వస్తారా? మా ఇళ్ళ దగ్గర ఉంటే వ్యవసాయ పని చేసుకుంటాం. మా ఫస్ట్ నుంచి మా పల్లెటూరు కాబట్టి చెట్లు ఎక్కుతాం అలవాటు ఉంటుంది. ఎంత తాడి చెట్టు ఏ చెట్లు అయినా మాకు ఇదేమన్నా వృత్తిగా ఎంచుకుంటారా? వృత్తి ఏం కాదు సార్. ఇది మా ఖాళీ ఉండాలి బాతులు వ్యాపారం లేకపోతే ఏదైనా పెట్టలు పట్టుకోవడం అట్లానే జీవాద కానీ ఇదే వృత్తి ఏం కాదు. అంటే ఎట్లా అలవాట ఇది? ఒక తేనె తీగ కరిస్తేనే బొబ్బలెక్కి అందులో అది ముళ్ళు ఇరుస్తుంది కదా. 3 రోజుల వరకు ఓపు తగ్గదు. ఆల్రెడీ అసలు కన్ను ఎట్లా అయిపోయింది. ఇది కరిచింది అంత ముందు కరిచింది అది చెట్టు అయిపోయింది అంతే. అట్లా కరిచి దాదాపు ఒక 6 నెలలు అవుతుంది. ఇక అది అట్లా అయిపోయింది. ముళ్ళు లోన్ ఉండిపోయింది. ఈచేయలేదు, తాగింది మీద అట్లా వదిలేసాం. అది అట్లా అయిపోయింది. ముళ్ళు తీపియలేదా? తీయలేదు. అది కండ్రెప్ప కింద పడిపోయింది. తీయలేదు. అది తీయటం వల్ల ఇక అట్లా అయిపోయింది. ఇక అది వాపు తగ్గలేదు. ఇక ఇప్పుడు మామూలుగా ఈగలు కుట్టినా ఇక శరీరం అంతా మద్దు పారిపోయింది. ఇక కుట్టినా ఏం కాదు. ఇప్పుడు ఏం కాదు. ఈ ముఖం వరకు ఇక్కడ వరకు కుట్టకపోతే ఏమైంది కానీ ఇక్కడ కుడితే కాళ్ళు కుట్టిన వాపు ఉండదు. అంటే ఎట్లా మరి ఎక్కినప్పుడు ఏం పెట్టుకోరా? అంటే హెల్మెట్ లాంటివి ఏం పెట్టుకోలేదు. ఓన్లీ పొగబెట్టి గడ్డితో పొగబెట్టి మళ్ళీ ఏకల కాడ సంపం. అసలు కొంచెం మొత్తెళ్ళే ఉంటాయి ఒక్క అంతే. ఒక వేగ కాడ చనిపోటాకి వెళ్ళాను. మళ్ళీ మొదలంగా మళ్ళీ బయటికి వెళ్ళిపోయి ఇంకో చోట పెట్టుకుంటాను. అట్లా చంపకం ఒకటి ఏక కానీ సంపం. మళ్ళీ ఒక పెడతాం 10 నిమిషాల వరకు దానికి 10 నిమిషాల్లో చెట్టు ఎక్కి నరుకొని కత్తిపెట్టి దిగేసేద్దాం. ఇది ఎన్ని రోజులు అవుతుంది నరికి? ఇది నిన్న కరెక్ట్ గా 4 టైంలో నరికాం సార్. ఒక స్కూల్లో నరికాం. ఇది ఒక పాఠశాల స్కూల్లో నరికాం. ఆ పిల్లలందరూ లోన్ ఉన్నారు. లోన్కి వెళ్ళిపోమన్నా బయట పొగబెట్టాం. శుభ్రంగా అంతా నరికేసిన తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చేదాకా మళ్ళీ బయటికి వెళ్ళిపోయేదాకా మా కాపలా కాసి. ఏ స్కూల్లో తీసిరు? ఇక్కడ సార్ మార్నింగ్ పెళ్లి అవతల ఇక్కడ అది ఊరు పేరు రాట్లా సార్ కుదర గుర్తుగా. అది మన్నాయి గారు తెలుసు. ఇక్కడ దగ్గరే పక్కనే ఒక 20 కిలోమీటర్ లోపల. అయితే ఇక్కడ మీరు కిరాయికి వచ్చి ఉండి ఇక్కడ ఇలాంటి చెట్లు అంటే తేనె పట్టు ఎక్కడ ఉంటుందో చూసుకుంటారా? పొద్దుగాల ఇప్పుడు రైతు వారు ఉంటారు కదా, పొలాలు ఉంటాయి కదా, చూసి చెప్తారు. ఫోన్ నెంబర్ ఇస్తారు. పలాంటి టైంలో రామని బండి వేసుకుని మడిచీలు చూసుకుంటాం. ఎక్కేతాకి వీలుగా ఉందా లేదా, లేదా కరెంట్ తీగలు ఉంటాయా, లేదా మోటార్ ఉంటుందా, లేకపోతే ఎక్కితే మనకి ఎట్లా ప్రాబ్లం ఉంటాయి, బాయిల దగ్గర ఉందా, ఎట్లా ఉన్న ప్రాబ్లం లేకుండా చూసుకొని ఎక్కుతాం.
ఒక రోజు ముందు చూసుకొని తర్వాత వెళ్ళి వీచ్ చేసుకొని మధ్యాహ్నం పూట తీయం, సాయంత్రం పూట కానీ పొద్దున పూట కానీ. అందుకని ఎందుకు మధ్యాహ్నం తీయరు? గాలి ఒక వైపుకి వేయదు, పొగరు పట్టదు, ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోద్ది. అదే పొద్దున పూట కూల్గా ఉంటుంది, సాయంత్రం పూట గాలి తక్కువ ఉంటుంది, అప్పుడు చెట్టు కింద పొగ పెడితే పైకి వెళ్ళింది. గాలి వాటం కూడా చెక్ చేసుకోవాలి. అన్ని ప్లాన్ చూసుకోవాలి. మళ్ళీ కరెంట్ తీగలు ఉండకూడదు, ఆ చెట్టు మీద ఇవ్వబడితే ఉండకూడదు, మళ్ళీ దేవుడి చెట్లు ఉంటాయి ఎక్కువకూడదు, చాలా ప్రాబ్లం ఉంటాయి. కరెంట్ తీగలు ఉన్నాయి అనుకో, ఈ చెట్టు కొమ్మలు దాని మీద పెడితే పైన తగిలిపోతే మొత్తం చచ్చిపోతాం. చాలా ఈగలు కూడా చనిపోవద్దు, ఈగలు ఏక కూడా చనిపోవద్దు. 10 నిమిషాలు అయితే గ్యాప్ తీసుకుని వెళ్ళిపోతాయి, మళ్ళీ ఏ రిజల్ట్ పెట్టుకుంటే వాళ్ళు చంపొద్దు. కానీ నిజంగానే ఇట్లా మేము రోడ్ల మీద మేము వస్తుంటే పోతుంటే, అంటే మనమే కాదు ఎవరైనా ప్రయాణికులు ఈ బండ్ల మీద బస్సుల్లో పోతుంటే వస్తుంటే ఇలాంటివి చాలా కనిపిస్తాయి. కానీ ఇది కనపడంగానే మేము ఒకటి అనుకుంటాం, ఈడ తేనె ఏడ ఉంది రాబా, ఇంతగానో మన ఏడ దొరుకుతుంది తేనె, బెల్లం పానకం లేకుంటే చక్కెర పానకం వాళ్ళు ఏదో కలుపుతారట. ఎట్లా అట్లా నిజంగానే అట్లా కలుపుతారా? తేనెలో కలిపితే నీకు ఏది సెట్ అవుతారు, దాని వేరే రకం కనబడిపోద్ది. నువ్వు ఒక రోజు వాడితే 2వ రోజు ఆటోమేటిక్ తెలిసిపోద్ది నీకు. అది తేనె కరెక్ట్గా 10 సంవత్సరాల వరకు కరెక్ట్గా ఉంటే అది ఒరిజినల్ తేనె. అది 10 సంవత్సరాల ఒరిజినల్ ఇదే కలర్ తీసుకుని తేంటే మనం బ్లాక్ వచ్చేస్తుంది, ఉండకొందుకే నలుపు వచ్చి తేనె, అది కరెక్ట్ తేనె. మరి ఏదో చిన్న పెట్టుకొని అవి పెట్టుకొని ఇవి పెట్టి అమ్మితే కుదరదు. బాటిల్లో పోసి ఆ డాబర్ అనే తేనెలాగా అవి కెమికల్ కలిపి అవన్నీ పెడితే అవి ఎంత పీస్ కాదు. వాస్తవేలే, ఇప్పుడు షాపుల్లో దొరికే డాబర్లు గీబర్లు అవన్నీ అవి జనానికి కూడా తెలుసు. కాకపోతే ఏదో తేనె తృప్తి కోసం బొట్లు తేనె అని పెట్టి అమ్ముతారు. ఒక పెట్టి తేనె పెట్టేసి ఊరు మొత్తం సప్లై చేస్తారు, ఫోన్ల ద్వారా ఎట్లా ద్వారా. ఒక పెట్టి తేనె ఎంత కాస్తుంది? అది 1 కేజీకి ఇస్తుంది, 2 కేజీలు ఇస్తుంది. ఒక 50 పెట్టే 50 కేజీలు ఇస్తుంది. ఇది రోజు లేదు కదా, అట్లా ప్రతి ఒక్క షాప్ కి ప్రతి ఒక్కసారి డెలివరీ చేస్తారు ఫోన్ల ద్వారా కదా. సరే, ఒక విషయం చెప్పు. ఇప్పుడు ఇంత పెద్ద పట్టు ఉంది దీనికి, ఇది నిన్న కోసిన అంటారు కదా, నిన్న 4 గంటలకు కోసారు. ఇది ఎన్ని కేజీలు ఉంటుంది మామూలుగా? ఇది మొత్తం తేనె ఉంటుంది సార్ 8 కేజీలు ఉంటుంది సార్. 8 కేజీలు ఉంటుంది. ఇది తాగేసింది కాబట్టి యాక్చువల్గా 1 కేజీ ఉంటుంది దీనికి. ఇప్పుడు ఇది తాగపోతే ఇదంతా తేనె ఉంటుంది, ఇంతలా తెలిసి ఇంత ఉంటుంది. ఇది మామూలుగా నీళ్ళు వేసుకున్న శ్రీ అట్లా ఉంటుంది, ఆ టైప్లో ఉంటుంది. ఇప్పుడు దాని ఆహారం కోసం దీన్ని తయారు చేస్తాయి. ఇది మొత్తం ఇచ్చేసి తినేసేసింది, తినేసి బెజ్జాలు పెట్టి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ టైంలో మనం నరికాం దీన్ని, నరికాం కాబట్టి తేనె తక్కువ ఉంది, దీంట్లో లేదు. అదే దీన్ని కరెక్ట్ టైంలో తీస్తే 8 కేజీలు వస్తుంది. 8 కేజీలు ఇట్లా ఒక రోజులు 4 నరుగుతాం మేము. 4 నరికామంటే బకెట్ తేనె వస్తుంది. చూడు, అంటే ఇప్పుడు ఇది 8 కేజీల పట్టు అంటున్నావు. ఇది దాదాపు మీరు తెంచే టైంలో, అంటే ఇది కోసే టైంలో ఎంత వెయిట్ ఉంటుంది మొత్తం? దీన్ని కోసే టైంలో 25 కేజీలు వెయిట్ వస్తుంది. 25 కేజీలు వెయిట్ వస్తుంది. తాడు బలమైన తాడు ఉండాలి, 25 కేజీలు వెయిట్. మళ్ళీ దీన్ని వేరే కొమ్మ కట్టి దీన్ని పక్కన నరికి ఒక పక్క కొమ్మ కట్టాలి. అప్పుడు ఈ సెల్స్ పాడవకుండా ఇది పైకి వస్తుంది, అప్పుడు అది కింద దిగిద్ది. ఆ తాడు పైన మళ్ళీ ఇంకో దాన్ని కడితే దాన్ని డైరెక్ట్ దించాలి. ఎట్లా నరికేసి కింద పెడితే పెరిగిపోద్ది, కింద పడవద్దు. మళ్ళీ కింద పడవద్దు. మామూలుగా కొబ్బరి బొడాలు తీస్తారు చూడండి, పైన తాడు కట్టి అట్లా దించాలి. ఎట్లా పడతారు దించితే ఈ 8 కేజీలది 25 కేజీలు ఉందంటున్నావు. ఇప్పుడు ఇది పచ్చి కొమ్మ, అంటే ఇదంతా కలిపి 25 కేజీలు అంటున్నావు. ఒకవేళ ఈ 8 కేజీల పట్టు తయారు కావడానికి ఈ తేనెటీగలు ఎంతకాలం పెడతాయి? ఇంత పెద్ద పట్టు, ఇది ఇంత పట్టు తయారు 8 నెలలు పెట్టింది. కరెక్ట్ గా 8 నెలలు పట్టింది. 8 నెలలు పడితే 8 కేజీల తేనె వస్తుంది. నెల కేజీలకు తయారు చేస్తాయి పిల్లలు. మళ్ళీ పచ్చినప్పుడు దానికి లెక్క కూడా ఉందా ఒకటి? మరి ఇప్పుడు వేసవకాలం ఇప్పుడు తేనె ఉండదు, ఇప్పుడు ఎందుకంటే తక్కువ ఉంటుంది. మంచి వర్షాకాలంలో వాటర్ ఉండే చోట తేనె ఎక్కువ ఉంటుంది. చేలల్లో వాటర్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయో వాటర్ ఉన్నదా తేనె బాగా ఎక్కువ పుట్టింది. వాటర్ లేని చోట అయ్యే తాగేస్తుంది. వాటర్ ఉంటే ఆ తేనెకి పుష్కలంగా ఉంటుంది, తెచ్చుకొని ఈగలు పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు పూతల టైం కదా, 1 నెల పోతే ఇంక బాగా తేనె దొరికింది. ఇప్పుడు అన్ని పూతలు కాదు, ఇప్పుడే వాటర్ ఉంటుంది. పూతలు పూసే టైం కదా, మామిడి పోతాయి పోతాయి అన్ని. ఇప్పుడు నుంచి బాగుంటుంది తేనె బాగుంటుంది. సరే, ఒక విషయం చెప్పు. ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్నావు, ఇక్కడ ఒక ఇల్లు కిరాయి తీసుకున్నావు, రైతుల దగ్గరికి పోతావు, ఎక్కడెక్కడ తేనె పట్లు ఉన్నాయో తీసుకుంటావు, ఇవంతా బాగానే ఉంది. ఇది ఒకవేళ డూప్లికేట్ తేనె అయితే ఎట్లా గుర్తుపట్టాలి చెప్పు? అంటే ఇప్పుడున్న ఈ లొకాలిటీ, అంటే మనం ఉన్న ఇప్పుడు ఈ సిటీ కల్చర్లో హరిబరి లైఫ్. తేనె అంటే మెడికల్ షాప్కి పోవడం, ఒక డాబర్ హనీనో లేకుంటే ఇంకొక హనీనో ఇంకొక బాటిల్ ఒకటి రెడీమేడ్గా తెచ్చుకోవడం, తినడం. ఇది తేనె తిన్నట్టు వాడు తృప్తి పడతాడు. అంటే ఇప్పుడున్నోడు సాఫ్ట్వేర్ అయినా కానీ, ఒక ఉద్యోగి అయినా కానీ, పల్లెటూరి కల్చర్ తెలియనోడల్లా అదే అనుకుంటారు తేనె అంటే. అయితే నిజంగా తేనెని ఎట్లా గుర్తుపట్టాలి చెప్పు, ఒక విషయం చెప్పు. అంటే ఫస్ట్ యాక్చువల్గా కుక్కకైతే కుక్క తినవద్దు, కుక్కకైతే కుక్క తినొద్దు. కుక్క ఉంటుంది కదా ఇంటి దగ్గర, మన పెంపుడు కుక్క ఉంటుంది కదా, దానికైతే తినొద్దు. అది తింటే దాంట్లో కల్తీ కలిపేసినట్టే. తేనెని కుక్కలు తినవా? తినవు, అసలు ఒరిజినల్ తేనె అసలు అంటుకొని కూడా. ఓకే, ఇది ఒక ఎక్స్పెరిమెంట్. ఇంకా పేపర్ మీద వేస్తే, నోటు మీద వేస్తే తగులాడదు. ఎలా? పేపర్ మీద ఈ తేనె పోసి మనం 100 రోడ్డు మీద పోసి కింద వైట్ ఉంటుంది కదా, వైట్ పోసి కింద అంటిస్తే పైన తగలదు, మరిగిపోతూ ఉంటుంది.
మరిగిపోతుంది, బెజ్జం పెడదు, నోటి పాడవు, కాలిపోదు. నోటి పాడవు. ఎక్స్పెరిమెంట్ 2. ఇంకొకటి ఏమైనా ఉందా? ఇంకేమో నీళ్ళలో వేస్తే తేనెగా ఉండాలి, నీళ్ళుగానే ఉండాలి, కలవద్దు. మనం కలుపుకుంటేనే కలుపుతారు. కలిపితే కలుస్తుందా? కలుస్తుంది. అంటే నార్మల్ గా ఇట్లా వాటర్ పెట్టుకొని వాటర్ పెట్టుకుని ఎట్లా కొట్టినా కలవదు, పోస్తే వాటర్ కూడా తేనె కింద ఉండిపోతుంది. ఒకసారి చూద్దామా, ఎక్స్పెరిమెంట్ చేస్తావా? ఇప్పుడు మనం ఈయన చెప్తున్నట్టుగా అంటే ఆంధ్రాకి వెళ్ళి వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్నాడు. ఇందులో ఒక 2 ఎక్స్పెరిమెంట్లు చెప్పిండు. ఒకటి ఒక నోటు అంటే కరెన్సీ నోటు మీద వేసి మనం గనక కింది నుంచి మంట పెడితే అది మంట అంటుకోవద్దు, ఆ నోటుకు మంట అంటుకోవద్దు అని ఒకటి చెప్తున్నాడు. ఇంకొకటి ఇంట్లో ఉంటే పెంపుడు కుక్కలకు తేనె కనుక పెడితే ఆ కుక్క తేనె తినొద్దు, అలాంటప్పుడే అది నిజమైన తేనె, ఒరిజినల్ తేనెగా మనం భావించవచ్చు. అయితే ఇంకొక ఎక్స్పెరిమెంట్ కూడా చెప్తుండు. అంటే ఈజీగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునేది ఏంటంటే ఏదైతే ఈ తేనె ఉందో ఈ తేనెకి సంబంధించి ఈజీగా ప్రతి ఒక్కరు ఎక్స్పెరిమెంట్ చేసే విధంగా మనకు వాటర్లో కనుక తేనె వేస్తే వాటర్గానే ఉండాలి, తేనెగానే ఉండాలి అనేది ఒకటి చెప్తున్నాడు. మనం అదొకటి ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం. ఇప్పుడు గ్లాస్ లో వాటర్ పోసావు, వాటర్ పోసాం, తేనె పోస్తుంది ఇంట్లో, తేనె ఇప్పుడు అందులో వేస్తాం, దీంట్లో చేస్తాం. తేనె దీంట్లో కలవద్దు, వాటర్ కానీ తేనెగానే ఉండాలి, వాటర్ గానే ఉండాలి, తేనెగానే ఉండాలి. అలాంటప్పుడే అది ఒరిజినల్ తేనె అంటున్నాడు. సరే, ఎందుకు ఎక్స్పెరిమెంట్లు రోడ్ల మీద చేస్తున్నామంటే ప్రతిరోజు నిత్యం మనం రహదారుల పైన వెళ్ళేటప్పుడు ఇలాంటి అడ్డలు, వీటిని అడ్డలు అంటారు. కామన్ గా వీళ్ళు ఒక సెంటర్ లో పెట్టుకొని లేదంటే వాహనాలు వచ్చిపోయే స్థలంలో ఇవి పెట్టుకొని అమ్ముతుంటారు. అయితే వీటిని చూడగానే జనరల్గా ఎవరైనా కానీ వీడు బెల్లం కలిపి పానకం అమ్ముతారు, లేదంటే వేరే కెమికల్స్ కలిపి అమ్ముతారు, ఇంత తేనె ఎక్కడ ఉంది ఇక చుట్టుపక్కల అని చెప్పి అనేక సందేహాలు, అపోహలు ఉంటాయి. అయితే నిజంగానే ఇప్పుడు ఒకసారి మనం వీటిని ఎక్స్పెరిమెంట్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది వాటర్లో ఆ గ్లాస్లో వాటర్ తీసుకున్నాడు, ఇందులో మనం తేనె వేసి అది కలుస్తుందా లేదా ఇప్పుడు చెక్ చేద్దాం. ఈ బకెట్ నిండా తేనె ఉంది, ఇందులో ఒక గ్లాస్లో తీసుకొని అందులో వేస్తున్నాడు, చూద్దాం. చూడొచ్చు మనం, అంటే ఈ గ్లాస్లో వాటర్ తీసుకొని ఇందులో కింద తేనె పోస్తే కిందనే ఉంది తేనె, వాటర్లో కలిపితే కలుస్తుందా? కలుస్తుంది. నార్మల్గా అయితే కలవదు, అలాగే ఉంటుంది. కింద తేనె ఉంటుంది, వాటరే ఉంటాయా? ఇది చూడవచ్చు మనం, ఈ నీళ్లుగానే ఉన్నాయి, కింద మాత్రం తేనె అడుగుకి వెళ్ళిపోయింది. ఇందులో తేనె ఉంది. అయితే ఇది స్పూన్ పెట్టి కలిపితే మాత్రం కలుస్తుందంట. ఈ రెండు మిక్స్ చేయొచ్చు, అంటే ఒక స్పూన్తో కానీ ఒక కట్టెతో కానీ మనం షేక్ చేస్తే కనుక ఇది కలుస్తుందని చెప్తున్నాడు. తేనె మాత్రం ఖచ్చితంగా మనం అందులో కనుక పెడితే ఖచ్చితంగా వాటర్లో వేస్తే తేనెగానే ఉంటుంది, అప్పుడు మాత్రమే అది నిజమైన తేనె అని చెప్పి మనకు ఈ వ్యాపారి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, రైట్. అయితే మనం ఎందుకు ఈ ఎక్స్పెరిమెంట్ రోడ్డు మీదనే చేశామంటే ప్రతి ఒక్కరిలో ఈ అపోహ అనేది ఉంటుంది. అయితే ఇంకొకటి చెప్పు, ఇలాగ నువ్వు మాట్లాడుతూ అంటే ఈ అమ్మేవారి వ్యవహారం కూడా చూడాలి, చెట్లు ఎక్కే వాళ్ళ ఆయుధాలు కూడా చూడాలన్నారు. ఎట్లా అది ఏంటది? ఇప్పుడు చెట్లెక్కలు కుర్రోళ్ళు ఉన్నారు అనుకో, చెట్లెక్కలు కత్తులు, తాళ్ళు అన్ని ఉండాలి వీటి చేసుకునేది. ఏదో మీరు పెట్టినట్టు అవి పెట్టి మోసం చేసేవాళ్ళు ఉంటారు, మనకు అది తెలియదు. మేము మటుకి వచ్చి ఎప్పుడన్నా ఉన్నప్పుడు పెట్టి కూడా అమ్ముకుంటాం. మీ చెట్లు ఆయుధాలు అన్ని మొత్తం ఇక్కడ రైతు వారీగా మేము ఎప్పటి నుంచో వచ్చి ఉంటాం. మా రైతు వారికి అందరు తెలుసు, తోటల గేటలు ఎక్కుతాం మేము, అన్ని చెట్లు తీసుకెళ్ళిన వేగలు కొట్టినా మేము ఇచ్చేసుకొని మీ ఊళ్ళోకి వెళ్ళని పరిస్థితులు ఎప్పుడన్నా పెట్టుకుంటాం ఇక్కడ. లేకపోతే మేము వెళ్ళి ఇళ్ళ అమ్ముకొని అక్కడ చెట్లు ఉంటే తీసుకొని అక్కడే రైతు వారికి వాళ్ళకి కోసి ఇచ్చేసి వాళ్ళకే ఇస్తాం అక్కడ. అయితే రైతు దగ్గర కొన్నప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? వాళ్ళకి ఏమన్నా ఇస్తారా? రైతుకి వాళ్ళే తీసుకోమని మాకే డబ్బులు ఇస్తారు, ఈగలు బాగలు కొడతాయి అని. ఈగలు కుడితే భయానికి మీరు వెళ్ళి తీసుకొని వచ్చి ఆ తేనె వాళ్ళకి పోయమంటే పోసారు. ఎక్కడెక్కడ తీసుకుంటారు వీటిని? మామూలుగా రైతు వారికి పొలాల ఊర్లోనే, తోటల్లో ఉంటే. మీకు ఎక్కడ ఈ స్పాట్స్ ఏమన్నా ఉంటాయా? స్పాట్స్ ఏమి ఉండవు, తోటల్లో కానీ లేదా దొడ్లలో కానీ ఆప్సెట్లు కానీ ఉంటాయి. ఇది కేజీ 600 చెప్తాం సార్, 1 కేజీ డబ్బా మేము 500కి 550కి 400. రోజు ఎంత అమ్ముతారు ఇట్లా? అయిన రోజు అయితే ఒక 5 కేజీలు 10 కేజీలు అయ్యింది. అవన్న రోజు అనుకో 2 కేజీలు 3 కేజీలు అయ్యింది. ఇళ్ళమ్మడి తేనె తీసావు అనుకో, ఆ రైతు మొత్తం తీసుకుంటే అక్కడ ఉన్నది మొత్తం ఆయనకి పిండితే ఒక 5-6 కేజీలు. అట్లా కావాలంటే ఇస్తారా? రైతుకే నాకే తేనె కావాలంటే ఆయనకి పిండిచ్చారు అంటే డబ్బులు ఏమైనా తీసుకుంటారా? మరి తీసుకుంటాం. మరి ఎక్కి మేము బళ్ళేసుకి ఆయిల్ ఖర్చు, మరి మా ఫుడ్ ఇవన్నీ ఉంటుంది కదా, ఈగలు కొట్టే మరి తీసుకుంటారు. మామూలుగా అక్కడ కేజీ 500 కాడికి ఒరిజినల్ తేనె వాళ్ళే తీసుకుంటారు కాబట్టి మొత్తం ఎంత ఉంటే అంతే కాంట్రాక్ట్గా వాళ్ళకి ఇచ్చేద్దాం. కొత్త ఆయనకి ఆ దొడ్లో తీసింది కదా, ఆయనకి ఇచ్చేద్దాం రూపాయి. ఓకే, అయితే మొత్తానికి అమ్ముడు పోయిన రోజు మాత్రం ఒక 6 కేజీలు 5 కేజీలు అమ్ముకుంటారు. జీవనం దాంతోనే ఇంకేం ఉంటుంది. మీకు లేని రోజు లేదు, మళ్ళీ వెళ్తే పొద్దునే మళ్ళీ చెట్లు ఎంబడికి వెళ్ళిపోవడం, బండి వేసుకుని పోతాం. సో ఇదండి, రహదారుల పైన మనకు కనిపించే తేనె పట్టు కావచ్చు, తేనె కావచ్చు, ఎలా ఒరిజినల్ది కనుక్కోవాలో మనం తెలుసుకున్నాం. ఇది నిజంగానే అంటే
ఆంధ్ర ప్రాంతం అవనిగడ్డ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ అంటే కిరాయికి తీసుకొని తెలంగాణలో తోటలు ఎక్కువ ఉంటాయి. ఈ తోటలలో అదే విధంగా వేప చెట్లు ఇతరత్ర చెట్లు ఉంటాయి. ఇక్కడ తేనె పట్టు ఎక్కువ ఉంటుంది. వీటిని ఎవరు పట్టించుకోరు కనుక వీళ్ళు ఇక్కడికి వచ్చి జీవనం సాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇందులో ఒరిజినల్ తేనె ఏది, డూప్లికేట్ తేనె ఏది అనేది కూడా ఎలా తెలుసుకోవచ్చు అనే 3 పద్ధతులు కూడా మనకు ఇదే వ్యాపారి వివరించడం జరిగింది. మనం ఎప్పుడైనా తేనె తినాలి అనే ఆశ అందరికీ ఉంటుంది, కానీ మనం తినేది ఒరిజినల్ తేనెనా కాదా అనేది ఆ 3 పద్ధతులతోటి మనం తెలుసుకొని తేనె కనుక కొనుగోలు చేసుకొని మనం తింటే అది ఆరోగ్యానికి మంచిది. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, మాడుగులపల్లి నుంచి.